ఇప్పటికీ ఎప్పటికీ తెలుగు నేలపై బ్రతికే ఉంటుంది. నిజానికి మరణాంతరం జీవిస్తున్నటువంటి జాసువా చెప్పినట్టు ఒక సుకవి అలిశెట్టి ప్రభాకర్. మా తరం వాళ్ళకి అలిశెట్టి ప్రభాకర్ పరిచయం లేకపోవచ్చు కాక ఈనాడు హై స్కూల్ స్థాయిలో ఇంటర్మీడియట్ స్థాయిలో అలిశెట్టి ప్రభాకర్ కవిత్వాన్ని పాఠాలుగా వాటి విద్యార్థులు వింటూ ఉన్నారు, అధ్యాపకులు చదువుతూ ఉన్నారు, పరిశోధక విద్యార్థులు కూడా ఇవాళ అలిశెట్టి ప్రభాకర్పై దృష్టి సారిస్తూ ఉన్నారు. తెలుగు సాహిత్య చరిత్రలో శ్రీశ్రీ తర్వాత ఎక్కువగా కోట్ చేయబడుతున్నటువంటి కవిత్వం ఏదైనా ఉన్నది అంటే అది అలిశెట్టి ప్రభాకర్ కవిత్వం. అలిశెట్టి ప్రభాకర్ కవిత్వం వాటి ప్రాసంగికత ఉన్నదా లేదా అనేది విమర్శకులు తెలుస్తారు. కానీ అలిశెట్టి ప్రభాకర్ జీవించిన కాలంలో ఆ విలువలు ఎట్లా పాటించాడు, ఆ విలువలని ఇవాటి సాహితీవేత్తలు, సాహిత్యంలో ఉన్నటువంటి కవులు, రచయితలు ఆ విలువల్ని, ఆ మొక్కబోని దీక్షను, ఆ రాజీ పడిన తత్వాన్ని ఎట్లా నేర్చుకోవాలో అది ఒక పాఠం. అట్లాంటి అలిశెట్టి ప్రభాకర్ 1973 నుంచి 1993 దాకా తను ఒక 20 ఏళ్ళు కవిత్వం రాస్తూనే ఉన్నాడు, రాస్తూనే పోయాడు. ఒక్కొక్క అక్షరం ఇంతకుముందు అనుకున్నట్టు ఒక్కొక్క క్షిపణి ఈ సమాజం శిథిలమైనటువంటి సమాజాన్ని పునర్నిర్మించే దానికి పనికొచ్చే ఒక్కొక్క ఇటుక లాంటిది ఆయన అక్షరం, ఆయన కవిత్వం. వంటల జెండాలు కానీ, ఎర్ర పావురాలు కానీ, సంక్షోభ గీతం కానీ, రక్తరేఖలు కానీ, సిటీ లైఫ్ కానీ, ఆయన మరణాంతరం వచ్చినటువంటి నా మరణం చివరి చరణం కాదు. మీరు ఏ పుస్తకం తీసుకున్నా మనల్ని నిద్ర లేపే పుస్తకం, నిద్ర లేపే కవిత్వం, మనల్ని మేల్కొల్పే కవిత్వం, మన రక్తం జలజల పారించే కవిత్వమే, ఒక రక్తచలన సంగీతం అడు గుర్తించే కవిత్వమే అలిశెట్టి ప్రభాకర్ కవిత్వం. ఇట్లాంటి అలిశెట్టి ప్రభాకర్ని ఎందుకు యాడ్ చేసుకోవాలో సాహిత్య మిత్రుడుగా, సాహిత్యంలో ఉన్న వాళ్ళంగా తెలంగాణ రచయితల వేదిక ఆయనని యాద్ చేసుకోవాలి, ఆయనను అనుసరించాలి, ఆయన లొంగని తత్వం ఏదో మనము వంట పట్టించుకోవాలి అనే ఉద్దేశంతో 2013 నుంచి అలిశెట్టి ప్రభాకర్ పురస్కారాలను ఇస్తా ఉన్నది. ఇవాళ ఈ ఏడాది గాను 2004 ఏడాది గాను 2013 ప్రాంతంలో ప్రారంభమైన నీల ముచ్చట్ల గుంపులో మాతో పాటు ఎదిగిన మా సోదరి తోట నిర్మలారాణి వారికి ఇవాళ 12వ పురస్కారాన్ని ఇస్తా ఉన్నాం. వారికి అభినందనలు. తన మొదటి పుస్తకం లోపలి మెట్లు ఒక ఆత్మాశ్రయ, ఒక వైయక్తిక అనుభూతుల నుంచి మొదలైనటువంటి ఆమె కవిత్వం. ఒక చిత్తు కోసం 2018లో కవితా సంపుటి వచ్చింది. ఆ సంపుటిలో ఒక పచ్చదనం కోసం, ఒక వెచ్చలైనటువంటి, ఒక సమతామంతల సమాజం కోసం ఒక స్వాతంత్రాలుగా ఎదిగినటువంటి కవిత్వం. ఆ తర్వాత నిన్న అద్దం నా చిరునామా కాదు అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి కవితా సంపుటి తీసుకొచ్చారు. ఈ అద్దం నా చిరునామా కాదులో 50 కవితలు ఉన్నాయి. నిజానికి ఒక్కొక్క కవిత ఒక్కొక్క దానికి ఒక అద్భుతమైనటువంటి అద్భుతమైన వస్తువు. అంబేద్కర్ మీద రాశారు. నేను ఆశ్చర్యపోయినటువంటి విషయం ఏంటంటే ఎండూరి సుధాకర్ మీద ఒక అద్భుతమైన విజయం రాశారు. ఎండూరి సుధాకర్ దళిత కవిత్వంలో వస్తున్నటువంటి ఒక దబాయింపుకు వ్యతిరేకంగా వెలుగెత్తినటువంటి ఒక మానవవాద గొంతుక ఎండూరి సుధాకర్.
అట్లాంటి ఇండూర్ స్టాకర్ మీద ఒక మంచి ఎలిజీ పోయం రాశారు. దేనికదే అంటే ఎక్కడో ఒక దగ్గర తన వైయక్తిక అనుభూతులతో ప్రారంభించినటువంటి ఒక కవయిత్రి సామాజికురాలుగా ఈ సమాజాన్ని మార్చాలి, పెనునిద్ర వదిలించాలనేటువంటి ఒక స్థాయికి తన కవిత్వాన్ని తీసుకొచ్చి ఇవాళ కరీంనగర్ సాహిత్య లోకంలోనే ఒక గర్వకారణమైనటువంటి ఎదుగుదల అనొచ్చు, పరిణామం అనొచ్చు. అట్లాంటి కవయిత్రికి ఇవాళ ఈ అవార్డు ఇవ్వడం మరొకసారి నాకు ఆనందదాయకం.